సో ఇక్కడ ఇది నిజామాబాద్ సంబంధించిన విషయం మిత్రులారా. సో ఇక్కడ మహబూబ్నగర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీకు చెప్పాలి. ఎంత దుర్మార్గం జరుగుతుంది మహబూబ్నగర్లో అనేది ఇక్కడ కొన్ని మీకు చెప్తాను నేను క్లియర్గా. ఒక బీసీని ఏ విధంగా అనగదొక్కుతున్నారో మనం అందరం కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది నిన్న జరిగినటువంటి సంఘటన మిత్రులారా. ఒకసారి క్లియర్గా చెప్తా మీకు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయం. సో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అరెస్ట్. ఇది ఎవరు? ఈయన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళ వైఫ్ ఆల్రెడీ అక్కడ మహబూబ్నగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఆమె కార్పొరేటర్గా గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఆమెనే మేయర్ అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత క్యాంపుకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? చీరాలకు ఒక క్యాంపు వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి హైదరాబాద్కు వచ్చిన తరుణంలో ఏదో పాత కేసు ఉందని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేశారు నిన్న పొద్దున. సో ఆ క్రమంలో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీకు డీటెయిల్గా మీకు చెప్తా. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇప్పుడు ఎన్నికైన సురేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక బీసీ నాయకుడిని, ఆనంద్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ నాయకుడిని రాజకీయంగా తొక్కేటువంటి ప్రయత్నం చేశారు. బయటికేమో మేము బీసీలకు 42% రిజర్వేషన్ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు ఈరోజు ఒక బీసీ బిడ్డను బలి చేసిరు. ఎంత దారుణంగా అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానంగా తెర వెనుక ఎవరున్నారు అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎవరు? తన యొక్క మిత్రుడైనటువంటి సురేందర్ రెడ్డికి వైస్ చైర్మన్ ఇప్పించుకోవాలి, ఆ కరీంనగర్ కార్పొరేషన్లో తన పట్టు నిలుపుకోవాలని దాంతో ఈరోజు ఆనంద్ గౌడ్ను పక్కన పెట్టి, పక్కన పెట్టడం కాదు, ఆయన అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసి అంత అలజడి చేసి ఆయనకు చైర్మన్ రాకుండా చేసిరు. సో చూడండి ఒకసారి. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార పార్టీలో మేయర్ పదవి చిచ్చు రేపుతోంది. మొత్తం 60 స్థానాలు ఉన్నటువంటి ఈ కార్పొరేషన్లో 29 స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరో 4 స్వతంత్ర అభ్యర్థుల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం 33కు చేరిందట. సో ఇక్కడ చూడండి, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార పార్టీలో మేయర్ పదవి చిచ్చు రేపుతుంది. మొత్తం 60 స్థానాలు ఉన్న ఈ కార్పొరేషన్లో సో 33కు ఆ బలం చేరితే మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులు దక్కించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులను అందరినీ చీరాలకు తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి కార్పొరేట్ గెలిచిన వారు అందరూ హైదరాబాద్ వచ్చారు. మొదటి నుంచి మేయర్ పదవి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్న ఆనంద్ గౌడ్కు దక్కుతుంది అని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది ఆనంద్ గౌడ్కు ఇవ్వద్దు అంటూ పట్టుబట్టడంతో మేయర్ ఎంపిక విషయంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. సో దీని వెనకాల ఎవరున్నారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉంటాడు ప్రధానంగా, అంతే. ఎందుకంటే ఈ ఆనంద్ గౌడ్కు మున్సిపల్ చైర్మన్ ఇస్తే రేపు మన రెడ్ల యొక్క రాజకీయ ప్రభావానికి గండి పడుతుంది అని చెప్పేసి ఆయన రాకుండా తొక్కిపడేసారు. సో ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాంటెడ్లీ అక్కడ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో అక్కడ ఏం జరుగుతుందో మహబూబ్నగర్లో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఆలోచించాలి. వీళ్ళకు రాజకీయ అవసరం లేదు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గతంలో బీజేపీలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న బీజేపీ నమ్మకం ఏంది అని ఎవరి మనిషి? 100% ఇవన్నీ జరగబోతున్నాయి. సో బీసీలు మేల్కొనాలి. సో బీసీల పైన ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో కానీ ఇక్కడ ఏమంటారు? మళ్ళా కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది ఆనంద్ గౌడ్కి ఇవ్వద్దు అంటూ పట్టుబడితో మేయర్ ఎంపిక విషయంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసన్న ఆనంద్ గౌడ్ బ్రేకులు వేసే విధంగా పోలీసులు శంషాబాద్ కేంద్రంగానే అరెస్ట్ చేశారు. గ్రూప్ రాజకీయాలకు తావు ఇవ్వకుండా ఆనంద్ గౌడ్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆనంద్ అరెస్టు సంచలనంగా మారింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సొంత పార్టీలో మేయర్ ఎన్నిక జరుగుతోంది. సొంత పార్టీలో ఆయన ఒక మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మేయర్ రేస్లో ఉన్నాడు మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళ భార్య. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సొంత పార్టీలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటే, ఈ అధికారంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటే అరెస్ట్ చేయించారంటే ఇది 100% ఎవరి కుట్రనో అర్థం చేసుకోండి. మహబూబ్నగర్లో కేవలం బీసీలను అనగదొక్కడానికి ఈరోజు రెడ్లందరూ కలిసిరు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇప్పుడు సురేందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఏంది? అక్కడ చైర్మన్ పదవి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ డమ్మీ చేయొచ్చు, మేము మొత్తం కార్పొరేషన్ మా గుప్పిట్లో పెట్టచ్చు అనేటువంటి ఒక దాంతో ఈరోజు వైస్ చైర్మన్ వాంటెడ్లీ సురేందర్ రెడ్డి. అదే ఆనంద్ గౌడ్ భార్యకి చైర్మన్ ఇచ్చి ఒకవేళ సురేందర్ రెడ్డికి వైస్ చైర్మన్ ఇస్తే సురేందర్ రెడ్డి పప్పులు ఉడకవు మహబూబ్నగర్ కార్పొరేషన్ కానీ మహబూబ్నగర్ కానీ. సో అందుకే తెలివిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే ఇటు సురేందర్ రెడ్డి కానీ లేదా కొంతమంది వీళ్ళందరూ కలిసి ఈరోజు బీసీ గౌడ సామాజిక వర్గం సంబంధించిన ఒక బీసీని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా గౌడ్లు ఆలోచించాలి.
కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా అనగదొక్కుతుంది. ఏదో ఒకరిద్దరికి పొన్నం ప్రభాకర్కి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్కి పదవులు ఇచ్చినట్టే ఇచ్చి తెర వెనుక ఈరోజు గౌడ్లను అనగదొక్కే విధంగా, బీసీలను అనగదొక్కే విధంగా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ కార్పొరేషన్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ అనొచ్చు ఆ చైర్మన్ కూడా బీసీఏ కదా అని అనొచ్చు, కానీ ఇక్కడ అది కాదు విషయం. ఇక్కడ ఆనంద్ గౌడ్కి ఆల్రెడీ మేయర్ కన్ఫర్మ్ చేసారు పార్టీ, అయితేనే పోటీ చేసిండనే. దాంతోపాటు ఖర్చు పెట్టుకున్నాడు, మహబూబ్నగర్ మేయర్ సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఒకవేళ మేయర్ గనక ఆనంద్ గౌడ్ భార్య అయితే ఈ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పప్పులు ఉడకవు, ఈ సురేందర్ రెడ్డి పప్పులు ఉడకవు, కాబట్టి ఒక డమ్మిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది 100కు 100% కరెక్ట్. ఇప్పటికైనా బీసీలు ముఖ్యంగా గౌడ్లు ఆలోచించాలి, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏందో ఆలోచించాలి.